హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 12th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,800 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,500 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 12th జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,800, లో వచ్చేసి 21,500. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 47,750 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం 47,100 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 12th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 47,750, లో వచ్చేసి 47,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,400 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,100 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 12th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,400, లో వచ్చేసి 21,100. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామన్ డౌట్ ఏంటంటే 12th జనవరి 2024 నాడు ఓవరాల్గా మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అన్న డౌట్ రావచ్చు. అయితే ఇక మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఓపెన్ అయితే మామూలు గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ద్వారా కూడా ఓపెన్ కావచ్చు. హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లగా మార్కెట్ సైడ్ వేస్లోకి వెళ్ళి మీకు మ్యాక్సిమం వెళ్తే CEలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ అప్తో కనుక ఓపెన్ అయితే మీకు 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ అంటే సైడ్ వేసుకుంటూ మీకు 1:30 తర్వాత మళ్ళీ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాల్ అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ వస్తూ మీకు 12:30 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక 12th జనవరి రోజు మనకు బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. బుల్లిష్ ట్రెండ్ కొనసాగకపోతే మార్కెట్ సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సైడ్ వేస్ అంటే మార్కెట్ ఈ రోజులాగా పాజిటివ్గానే ఉంటూ అప్ డౌన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో నేను ఇక బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు CENT తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత ట్రైలింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. లేదు మార్కెట్ పడిపోతుందని మీరు PNT తీసుకుంటే కనుక నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఇచ్చిన లోని బ్రేక్ చేసి మార్కెట్ అయితే మళ్ళీ కిందికి రావడానికి ఛాన్స్ అయితే లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.